హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి తెలిపదాం. ఇవాళ వీడియో వచ్చేసి మెటీరియల్ అన్బాక్సింగ్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి లారియల్స్ అండి. ఇవి వచ్చేసి మనకి థ్రెడ్ బ్యాంగిల్స్లోకి అండ్ ఇయర్ రింగ్ మనకి మన హ్యాండ్ మేడ్తో చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు వీటిలోనే జ్యువెలరీ మేకింగ్వి అవి కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇవి వచ్చేసి నార్మల్ అండి. అండ్ ఇవి కట్టర్స్ అనమాట. సో చూసారు కదా కట్టర్స్ అనేవి ఎంత బిగ్ సైజ్ వచ్చాయో. సో ఇవి టోటల్ 20 షీట్స్ వరకు కూడా వచ్చాయండి. 20 షీట్స్ అలా నేను తీసుకున్నప్పుడే ఒకసారి బల్క్లో తీసుకుంటాను అనమాట. అంటే ఇవి రెగ్యులర్ కదా మనకి కట్టర్స్ అవి, అందుకనేసి. నెక్స్ట్ వచ్చేసి జర్దోజీ అండి. జర్దోజీ కూడా అయిపోయింది. ఇలాగ 2 pages అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ కొన్ని అయిపోయాయండి. మనం ఈ మధ్య రీసెంట్గా 1 week కూడా అవ్వట్లేదు కదా మెటీరియల్ రీస్టాక్ చేపించి. సో అయిపోయినంత వరకు స్క్వేర్స్లో అయితే మ్యాక్సిమం అన్నీ అయిపోతే మళ్ళీ అంటే ఒక 6 కలర్స్ దాకా రీస్టాక్ అయితే చేపించాము. వైన్ కలర్ అండి ఇది. మీకు పర్పుల్లో డార్క్ షేడ్ వచ్చింది అనమాట. అండ్ బ్లూ కలర్, పింక్, ఇది వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో, లైట్ పింక్ కూడా వచ్చింది. ఆల్రెడీ ఓపెన్ చేసామన్నమాట. సో లైట్ పింక్ ఈ షేడ్స్ అయితే వచ్చాయి. అండ్ తిలకంలో పింక్, రెడ్ అండ్ ట్రయాంగిల్లో రెడ్ గ్లాస్. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి మోన్స్లో మీకు కృష్ణా బ్లూ అండ్ రెడ్ కలర్ అయితే రీస్టాక్ చేయించాం. అండ్ లక్ష్మీ చామ్స్ కూడా అయిపోయాయండి. ఈసారి ఏంటంటే లక్ష్మీ చామ్స్ మనకి కొన్ని పీసెస్ యాంటిక్ షేడ్లో కూడా వచ్చాయన్నమాట. ఇవి కూడా నేను క్యాటలాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ గోల్డ్ షేడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి బ్రాచ్ పిన్స్ అనమాట. చాలామంది బ్రాచ్ పిన్స్ దగ్గర నన్ను ఏంటి అంటే మనకి యాక్చువల్లీ చిన్న సైజ్ వచ్చింది స్టార్టింగ్ నుంచి. ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట. నన్ను చాలామంది అడిగారు కదా కొంచెం బ్రాచ్ పిన్స్లో బిగ్ సైజ్ తెప్పించండి అనేసి, అందుకని బిగ్ సైజ్ అయితే తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ క్లిప్స్ అండి, బిగ్ సైజ్వి. నెక్స్ట్ వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్. మనకి మెటల్ బ్యాంగిల్స్లో కూడా సైజెస్ అయిపోయాయి కదా. సో ఈ మెటల్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం. ఇది మీకు 1 set వచ్చేసి 60 rupees పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి కటర్స్ అండి. సో కటర్స్ మన దగ్గర నోజ్ బ్లేయర్, రౌండ్ నోజ్ బ్లేయర్ కత్తిగా అల్లుకోవడానికి సో ఇలాంటి రౌండ్ నోజ్ బ్లేయర్ వాడతాం కదా. సో ఇవి అయిపోయాయి అనమాట. నేను మీకు 100 pieces తీసుకొచ్చానండి. 100 కాదు 200 pieces తీసుకొచ్చానండి. స్టాక్ చూపించి 1 month కూడా అవ్వట్లేదు కదా. సో అయిపోయాయండి అన్నీ. ఇవి మళ్ళీ రీస్టాక్ చేయించామన్నమాట. వీటికి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ఈ రౌండ్ నోస్ ప్లేయర్స్కి. అండ్ వాటితో పాటు ఇవైతే అసలు చెప్పనవసరం లేదు. మనకి ఎక్కువ గేర్ వైర్ నొక్కడానికి, అదే గేర్ లాక్స్ మనం ఇలా ప్రెస్ చేయడానికి వాటికి యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇన్విజిబుల్ చైన్స్లో. వాటికనే కాదండి, ఇవి మీకు జ్యువెలరీ మేకింగ్లో ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు. ప్రీవియస్ కన్నా కూడా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. దీని బాడీ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇవన్నీ కూడా అదే అండి. సో చూస్తున్నారు కదా ఈ బాక్స్ అదే అండ్ ఇది కూడా అదే అనమాట. ఇవి కూడా అవే అండి. సో నేను అన్ని ప్యాక్ చేసి ఉన్నాయి కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు. ఇవి కూడా అవే. నేను ఎందుకు ఇన్ని పీసెస్ ఒకసారి తీసుకున్నానంటే మనకి మంచి క్వాలిటీ దొరికినప్పుడే తీసేసుకోవాలన్నమాట. సో వాటి కోసం మళ్ళీ వస్తాయో రావో తెలియదు, అందుకని నేను ఒకసారి చూసారు కదా చాలా పీసెస్ తెప్పించేసాను బల్క్లోనే. నెక్స్ట్ వచ్చేసి ఇవి మొత్తం క్లిప్ స్టోన్స్ అండి. వైట్ క్లిప్ స్టోన్స్ కూడా అయిపోయాయి, రీస్టాక్ చేయించానని చాలామంది అడిగారు కదా. సో రీస్టాక్ అయితే చేయించామండి వైట్ క్లిప్ స్టోన్స్లో కూడా. ఇవన్నీ కూడా క్లిప్ స్టోన్స్ అనమాట. స్క్వేర్ షేప్లో అండ్ డ్రాప్ షేప్లో అండ్ ఓవెల్ షేప్ ఇవన్నీ కూడా రీస్టాక్ అయితే చేయించామండి. సో ఆల్రెడీ మీ అందరికి తెలిసింది మన దగ్గర రెగ్యులర్ కలర్స్ కానీ రెగ్యులర్ షేప్స్ ఎప్పుడు క్లిప్ స్టోన్స్లో అవైలబుల్ ఉంటూనే ఉంటాయి. అండ్ ఈసారి క్లిప్ స్టోన్స్లో మెయిన్ ఏంటి అంటే గోల్డ్ బేస్. మనం ఎప్పుడు సిల్వర్ బేస్ తెప్పించే వాళ్ళం కదా, బట్ ఈసారి ఏంటి అంటే గోల్డ్ బేస్లో కూడా కొన్ని తెప్పించాను. చూద్దాం క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నట్టు కొన్ని తెప్పించానండి ప్రజెంట్. నాకు గోల్డ్ బేస్లో కూడా చాలా మంచిగా నచ్చినాయి అనమాట. సో ఈసారి నుంచి వీటిల్లో కూడా మన దగ్గర కలర్స్ ఎక్కువే తెప్పించేస్తాను ఇంకా. నెక్స్ట్ వచ్చేసి చామ్స్ కూడా డిఫరెంట్ అడుగుతున్నారు కదా, సో తెప్పించానండి. ఇది వచ్చేసి విఘ్నేశ్వరుడి చామ్స్ అనమాట. సో చూసారు కదా ఇట్లా ఉంటాయి మనకి లక్ష్మీ చామ్స్ ఎలాగో అలాగా ఈ విఘ్నేశ్వరుడి చామ్స్ అనమాట. చాలా బాగున్నాయండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు కనిపిస్తుంది కదా అంటే మనకి బొమ్మ అనేది ఎంత క్లియర్గా ఉందో. సో ఇది మీకు పీస్ వచ్చేసి అరౌండ్ 8 to 9 rupees అలా పడుతుందండి పీస్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో చూసారు కదండి ఈరోజు ఈ మెటీరియల్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ దీంతో పాటుగా మనకి పెండెంట్స్ అండ్ జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్ కూడా కొన్ని అయితే వచ్చాయి. అవి వచ్చేసి నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.